శ్రీసభలో మాట్లాడుటకు గాను ప్రభు అతనికి వాగ్దాటిని అనుగ్రహించెను. ప్రభు అతనికి తెలివిడిని వివేకమును దయచేసెను. మహిమ అను వస్త్రము అతనికి ధరింపచేసెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం. పవిత్రాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కూడా పునీత అంతోని వారి మహోత్సవ శుభాకాంక్షలు. పాదవపూరి అంతోని, వారికి మరో పేరు అద్భుతాల అంతోని. పాదవపూరి అంతోని వారు అద్భుతాల అంతోని వారిగా పిలువబడడానికి కారణములు అనేకము. అవి ఏమిటి అంటే, మొదటిగా ఆయన ప్రార్థనపరుడు, రెండవది ఆయన దేవుని యొక్క వాక్కుని తూచ తప్పకుండా పాటించేవాడు, మూడవది ఆయన తన జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశుద్ధ పవిత్రతతో ఆయన జీవితాన్ని జీవించాడు, నాలుగవది ఆయన దీనాత్మతో నిరంతరము గర్వానికి చోటు ఇవ్వకుండా ఆయన తన జీవితాన్ని వినయతతో విధేయతతో జీవించాడు. ఈ యొక్క అంశాలతో ఆయన జీవితాన్ని జీవిస్తూ దేవునితో నిరంతరము సఖ్యపడుతూ ఆయన అద్భుతాలు చేస్తూ ఉండేవాడు. ఆ అద్భుతాలు చేస్తూ ఆయనకు అద్భుతాల అంతోని లేదా ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. కనుక ఈరోజు ఆయన యొక్క మహోత్సవానికి విచ్చేసి ఉన్నటువంటి మనం అందరం కూడా ఆయన జీవితంలో దేవునితో నిరంతరము సఖ్యపడుతూ పరిశుద్ధతతో జీవిస్తూ నిరంతరము ఆ దేవుని యొక్క వాక్కును తూచా తప్పకుండా పాటిస్తూ నిరంతరము ప్రార్థిస్తూ మనందరం కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనము మన యొక్క పాపములను ఒప్పుకుంటూ, ఒకవేళ మనము దేవునితో సఖ్యపడే సమయంలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయడలా వాటన్నింటి కూడా ఒప్పుకొని ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొందాం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న
ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. దారి తప్పిన కుర్రెను నేను తిరుగుచున్నాను, కుర్రెను నేను తిరుగుచున్నాను. కరుణించవా యేసు కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భూయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భూయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము. సర్వేశ్వరా పరలోకమా ప్రభువా, సర్వాధిపతి సర్వేశ్వరా భువినేలు మా పాలక, మేము పొగడెదం మేము స్తుతించెదం మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం మేము స్తుతించెదం మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భూయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము. క్రీస్తువా మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా. పితృవసుతుడా యేసువా మహిమా స్తుతి స్తోత్రము, పితృవసుతుడా యేసువా మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భూయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము. పితమహిమ పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము, అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్.
ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువపురు అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహమును పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలో ఉన్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహస్తమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారికి ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రములకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతి గీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభుయే స్వయంగా నాటుకొనిన నీతి వృక్షములనని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కొండలు కోనలు లోయలు మిట్టలు కమ్మని కనువిందు యేసు రాజా. మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం యేసు రాజా. కొండలు కోనలు లోయలు మిట్టలు కమ్మని కనువిందు యేసు రాజా. మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం క్రీస్తు రాజా. మీకే మహిమా, మీకే ఘనత, మీకే మహిమా, మీకే ఘనత. కొండలు కోనలు లోయలు మిట్టలు కమ్మని కనువిందు యేసు రాజా. మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం క్రీస్తు రాజా. జీవవాక్కువై వెలసితివి ధరణి యందు అరుదించి
కరుణించితివి. జీవవాకువై వెలసితివి, ధరణి యందు అరుదించితివి. దివ్యాత్మను ఇచ్చితివి, జీవజలము కురిపించితివి. మార్గము సత్యము జీవము నీవై మమ్ముల నడిపింప యేసు రాజా. మార్గము సత్యము జీవము నీవై మమ్ముల నడిపింప క్రీస్తు రాజా. మీకే మహిమా, మీకే ఘనత, మీకే మహిమా, మీకే ఘనత. కొల్లలు కోనలు లోయలు మిట్టలు కమ్మని కరువిందు యేసు రాజా. మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం క్రీస్తు రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని 2 చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము, కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జాలెనైనను చంచినైనను పాదరక్షకులనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివాడు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండుడు. పనివారు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తుని సువిశేషము. స్వామికి స్తుతి కలుగును గాక.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. భారతదేశంలో నీదు రాజ్యం, భారతదేశంలో నీదు రాజ్యం, ఎప్పుడు వచ్చునో యేసు రాజా. ఎప్పుడు వచ్చును చప్పట్లు కొడితే పాడదాం అందరం కూడా. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపము రాజా. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్యంలో మనం సువిశేష పట్టణంలో చదివినటువంటి పట్టణం అదే. ఆ పట్టణంలోని ప్రభువు చెప్తున్నది ఏమిటి అని అంటే, కోత ఎక్కువగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారని. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఆ పునీతుడిని ఒక పనివానిగా ఈ లోకానికి పంపించినటువంటి గొప్ప రోజు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక సాధారణంగా ఈరోజు అన్ని చోట్ల కూడా పునీత అంతోని వారి పండుగ జరుగుతూ ఉంటుంది. కానీ మన ఆలయంలో 18వ తారీఖున ఘనముగా అంతోని వారి పండుగను జరుపుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ రోజున ఈ గొప్ప దినంలో ఉన్నటువంటి మనం ఈ పునీత అంతోని వారి గురించి భారతదేశంలో తెలియని వారంటూ ఎవరు ఉండరేమో. అంతోని వారు ఆయన ఉన్న స్థలానికి ఆయన సొంత దేశం కంటే కూడా ఎక్కువగా భారతదేశంలోని ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తి. ఎక్కడికి పోయినా కూడా అంతోని వారు అనే పేరు, ఆయన పేరు మీద పూజలు జరుగుతాయి, ఆయన పేరు మీద చర్చిలు ఉన్నాయి, ఆయన పేరు మీద ఎన్నో గుహలు ఉన్నాయి. ఇలా ఎన్నో చోట్ల పునీత అంతోని వారు ప్రసిద్ధి చెందారు. ఎందుకు అనంటే, ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారు ఆయనకున్న ఇంకొక పేరే, బ్రదర్ గారు డీకన్ బ్రదర్ చెప్పినట్లుగా, ఆ అంతోని వారికి ఇంకొక పేరు అద్భుతాల అంతోని. ఈ అద్భుతాల అంతోని అనేది పేరు ఆయనకు పుట్టుకతో వచ్చిందేమి కాదు. ఆయన జన్మించిన వెంటనే నువ్వు అద్భుతాల అంతోని వారు పుట్టారని చెప్పలేదు వాళ్ళ అమ్మా నాన్న. ఆ అద్భుతాల అంతోని, ఆ అద్భుతాలు అనేది తర్వాత వచ్చింది. ఒక మనిషి జీవితంలో ఒక అద్భుతం జరగాలి అని అంటే అది ఏదో ర్యాండమ్గా లేదంటే ఇన్స్టెంట్గా జరగదు. అది ఒక అద్భుతం జరగాలి అని అంటే తప్పకుండా దాని వెనక ప్రార్థన అనే స్టేజ్ ఉండాలి. నీకు బయట అద్భుతం అనేది స్క్రీన్ మీద కనిపిస్తుందేమో కానీ దాని కింద దాని బేస్ ఏంటి అని అంటే ప్రార్థన. పునీత అంతోని వారి జీవితంలో చూస్తే ఆయన ప్రార్థన లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఆయన జీవితంలోని సాధారణంగా ఒక పునీతుడు, ఒక చనిపోయిన వ్యక్తి పునీతులు అవ్వాలి అని అంటే మన కథోలిక సభలోని ఎన్నో సంవత్సరాలు పడుతుంది, లేదనంటే కొన్ని చాలా సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని డికేట్స్ పట్టొచ్చు. కానీ
కథోలిక తిరుసభలోని 1 సంవత్సరం లోపులోనే పునీతునిగా ప్రకటించింది ఎవరిని అనంటే ఒక్క పునీత పాదువపుర అంతోని వారిని మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఈ ఉదాహరణకి ఈ సంవత్సరం 13వ తారీఖు జూన్ నెల చనిపోయారంటే 2025 సంవత్సరం జూన్ 13వ తారీఖు పునీతుడు అయిపోయారు. అంత ఫాస్ట్గా. ఎందుకు అనంటే ఆయన జీవించిన జీవితం అట్లా ఉంది. ఆయన జీవించి ఉన్నప్పుడే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతం జరుగుతుంది. అందరికీ తెలిసింది ఏమిటంటే అద్భుతాల అంతోని వారు. కానీ ఆ అద్భుతాల అంతోని వారిగా మారడానికి, ఒక అంతోని వారు అద్భుతాల అంతోని వారిగా మారడానికి కారణం ఏమిటి, వెనక్కున్నది ఏమిటనంటే ప్రార్థన. ఆ ప్రార్థనా జీవితాన్ని ఆ అంతోని వారి దగ్గర నుంచి ఒకవేళ వేరు చేయలేము, చేసి ఉంటే మాత్రం ఈ అద్భుతాలు అనేది ఉండదు ఆయన దగ్గర. ఆ అద్భుతాల అంతోని వారు అనేది ఎట్లా వచ్చిందనంటే కేవలం ప్రార్థించడం వలన మాత్రమే. కనుక ప్రార్థనా జీవితం అనేది చాలా ముఖ్యం. అదే మన అంతోని వారిలో చూస్తాం. ఈ అంతోని వారి జీవితం అందరికీ తెలుసు. చాలా చాలా కథలు ఉన్నాయి, చాలా జరిగిన స్టోరీస్ ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఈ పునీత అంతోని వారి ద్వారా ఆయన ఎంతగా వాక్యాన్ని నమ్మాడు. రెండవది ఏమిటంటే వాక్యంలో ఉన్న శక్తి ఏంటనేది అంతోని వారు తెలుసుకున్నారు. ఒకసారి చదువుతాం. సామెతల గ్రంథం లేదు, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం చదువుతాం. నా వాక్కు నిప్పు వలె దహింపదా, సమ్మెట రాళ్ళ వలెను బద్దలు చేయదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అనంట నిప్పు వలె దహించుతుందంట, బద్దలు చేస్తుందంట. ఒక హ్యామర్ లాగా దేవుని వాక్యంని అక్కడ పొట్రే చేస్తున్నారు, చూపిస్తున్నారు. అంటే ఆ వాక్యంలో ఉన్న శక్తి ఏంటి అనేది పునీత అంతోని వారికి తెలుసు. అందుకే ఆయన వాక్యం చెప్పటంలో స్పెషలిస్ట్. కొంతమంది వాక్యం చెప్తుంటే వినాలనిపిస్తుంది, ఎంతైనా వినాలి అనే ఆశ, ఆలోచన లోపల హృదయంలో కలుగుతుంది. అలా అంతోని వారు కూడా ఎంత స్పెషలిస్ట్ అని అంటే, ఆయన స్పెషలిస్ట్ ఏమన్నా, స్పెషలైజేషన్ ఏమన్నా ఉన్నది అని అంటే ఆయన వాక్యాన్ని చాలా అర్థవంతమైన రీతిలో బోధించేవాడు. ఎంతగా బోధించేవాడంటే ఆయన చెప్తున్న వాక్యం ఆయన ముందు, ఆయన ఎదురుగా కూర్చొని వింటున్న వారి హృదయంలోకి దూసుకొని పోయేది. ఒక ఉదాహరణ ఏమిటి అని అంటే, పునీత అంతోని వారు ఆయన వాక్యంలో ఇలా చెప్పాడు అనమాట. ఏంటనంటే తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఒకరోజు ఇలాగే వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యాన్ని బోధిస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, ఆ వాక్య పరిచర్యలో భాగంగా ఆయనకి అర్థమయ్యే విధంగా చెప్పి ఆయన చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఎవరైతే తల్లిదండ్రులను కాలితో తంతారో వారి కాలు ఎవరి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా కాలు లేస్తే ఆ కాలు నరకబడాలి అంటారు. ఆ కాలు నరికేయబడాలి అని అర్థమయ్యేలాగా బోధిస్తే, ఒక వ్యక్తి, ఒక యవ్వనస్తుడు వెళ్ళి ఆయన పాపాలకి పశ్చాత్తాపడి ఒక కత్తి తీసుకొని ఆయన కాలు ఆయన నరికేసుకున్నాడు. నరికేసుకుని వెంటనే అంతోని వారికి తెలిసిందనమాట. అయ్యో, ఇట్లా వచ్చి అంతోని వారికి ఇట్లా జరిగింది అని తెలిసినప్పుడు అంతోని వారు పరిగెత్తుకొని వెళ్ళి ఆ కాలుని మళ్ళీ తెగిపోయిన కాలుని అతికించగలిగాడు. ఇక్కడ ఏమిటి ముఖ్యమైనది ఏమిటంటే, అంతోని వారు చెప్తున్న వాక్యం ఎంత పవర్ఫుల్ అనేది మనకు అర్థమవుతుంది. ఎంత శక్తివంతమైన వాక్యాన్ని ఆయన బోధిస్తే అక్కడున్న ఒక యవ్వనస్తుడు పోయి తన సొంత కాలుని నరికేసుకుంటాడు. ఎంత గొప్పగా ఆ శక్తి, ఆయన మాటలో ఉన్న శక్తి వారి హృదయంలోకి దూసుకొని పోతుంది. అది అంతోని వారిలో ఉన్న గొప్పతనం. ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడే ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు జరిగాయి. ఆయన బ్రతికున్నప్పుడే ఎన్నో అద్భుతాలు జరిగాయి. అందుకే సంవత్సరం తిరిగే లోపే ఆయన పునీతునిగా అనౌన్స్మెంట్ ఇచ్చింది తిరుసభ. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం నమ్మితే, పునీత అంతోని వారి గురించి నేర్చుకుంటున్నాం, ఆయన గురించి, ఆయన చేసిన ఆయన ద్వారా జరిగిన అద్భుతాల గురించి మనం తెలుసుకుంటున్నాం, బాగానే ఉంది.
అదంతా మంచిగానే ఉంది. మరి మనకి ఈ పండుగ రోజు ప్రభు ఇస్తున్నది ఏంటి అని అంటే, మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏమిటి అని అంటే, ఆ పునీతుని నుంచి, ఈ పునీతుడే కదా, ఏ పునీతుని పండుగ మనం జరుపుకున్నా కూడా ఏమి నేర్చుకుంటున్నాము అనేది ముఖ్యం. ఈరోజు వాక్యం మరొకసారి చదువుదాం. సామెతల గ్రంథం 4:22 చదువుతాం. సామెతల గ్రంథం 4:22. సామెతలు 4:22 త్వరగా. నా పలుకులు గైకొను వారికి అవి జీవనదాయకములగును, సంపూర్ణ ఆరోగ్యము నోసుగును. చూడండి, ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, వర్డ్ ఆఫ్ గాడ్ అనేది, దేవుని వాక్యం అనేది మనందరికీ కూడా ఒక బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నమాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవునండి, వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. ప్రభు మనకిస్తున్నది ఏమిటి అని అంటే, దేవుని వాక్యం మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం ఓదార్పునిస్తుంది. దేవుని వాక్యం మన పాపాల కొరకు పశ్చాత్తాప పడేలాగా చేస్తుంది. అదే దేవుని వాక్యం అద్భుతాన్ని కూడా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అదే అంతోని వారి జీవితంలో జరిగింది. ఈ పునీత అంతోని వారి ద్వారా దేవుడు వాక్యంలో పలికినట్లుగా కోత ఎక్కువగా ఉన్నది, పనివారు లేరు. అలాంటి సమయంలో ఆ సంవత్సరానికి, ఆ కాలానికి అంతోని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకొని ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పునీత అంతోని వారు అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు, రిమి అనే పట్టణం, ఒక పట్టణ ప్రజలు ఉన్నారు అక్కడ. అక్కడ వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు అంతోని వారి మాటలు వాళ్ళు వినలేదు. వినకపోయేసరికి అక్కడ నుంచి చేపల దగ్గరికి వెళ్ళి చేపలకు బోధిస్తాడు. మనకు తెలిసిందే అదంతా. కానీ అంతోని వారిని మనం అద్భుతాల అంతోని వారు అంటాము కదా. ఈ అద్భుతాల అంతోని వారు ఈరోజు ఇక్కడ జరిగింది. అక్కడ ఉన్న పట్టణ ప్రజలకి కావాల్సింది ఏంటంటే అద్భుతం. బయటికి కనిపిస్తున్నట్లుగా కనిపించే అద్భుతాలు కాదు. ఆ పట్టణ ప్రజలకు కావాల్సింది ఏమిటంటే మారు మనసు అనే ఒక అద్భుతం. ఆ పట్టణ ప్రజలు వారు దేవుణ్ణి ఎరగలేకపోతున్నారు, దేవునిలో ఉండలేకపోతున్నారు. అలాంటి ప్రజలకి దేవుణ్ణి ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. కానీ వారు వాక్యం వినలేకపోతున్నారు, వినట్లేదు. అలాంటి పరిస్థితుల్లో అంతోని వారు వచ్చి వారికి కావాల్సింది, ఎప్పుడైతే చేపలకి చెప్పడం వాళ్ళు చూశారో, చేపలే వాక్యాన్ని వింటున్నాయి కదా అని వాళ్ళు గమనించి అప్పుడు వచ్చి పట్టణం మొత్తం వచ్చి దేవుని వాక్యాన్ని విన్నారు. అక్కడ ఆ రోజు బయటికి కనిపించే అద్భుతం కాదు జరిగింది, వాళ్ళందరి హృదయాలు కూడా మారాయి. అదే ఆ రిమి పట్టణంలో జరిగిన గొప్ప అద్భుతం. ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ వాక్యాన్ని వినడానికి ఇష్టపడని ఆ పట్టణ ప్రజలు ఈరోజు అంతోని వారి ముందు కూర్చొని ఆయన చెప్తున్న వాక్యాన్ని వింటూ వారి హృదయాన్ని తెరిచి దేవుని వాక్యం లోపల ఉంచడానికి పర్మిషన్ ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు అంతోని వారు, అద్భుతాల అంతోని వారు నీ జీవితంలో అద్భుతం చేయాలి అని అంటే మనం ముందుగా చేయాల్సింది ఏమిటంటే వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం అనేది వింటేనే మన జీవితంలో అద్భుతం అనేది జరుగుతుంది. మనకు వాక్యం ఏమీ లేకుండా అద్భుతం జరగాలంటే జరగదు. వాక్యం సపోర్ట్తోనే అద్భుతం వస్తుంది. వాక్యం రాకుండా, దేవుని వాక్ అనేది లేకుండా అద్భుతం జరగాలి. అంతోని వారు అద్భుతాలు చేస్తాడా? అంతోని వారి ద్వారా దేవుడు చేస్తాడా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతోని వారి అద్భుతాలు ఎవరు కూడా చేయరు. వాళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు జరిగించేదే అద్భుతం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం అద్భుతం ఎంతమందికి కావాలంటే అందరూ చేయి పైకి లేపుతాం. కానీ ఆ అద్భుతం జరగాలి అని అంటే దేవుని వాక్ అనేది నేను వినాలి, ఆ వాక్కు ప్రకారం నేను జీవించాలి, ఆ వాక్కు ప్రకారం నా జీవితాన్ని అలవర్చుకోవాలి, మలుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు అంతోని వారి జీవితంలో ఇవన్నీ జరిగే. వాక్యాన్ని ఎట్లా బోధించేవాడంటే అంతోని వారు
చాలా ఈజీగా ఆయన మాట్లాడితే అర్థమయ్యేది. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు అది ఎంతసేపు చెప్పాడో కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి గంట అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది, కానీ అంతోని వారి ఆ టైం చూస్తే కానీ తెలియదు. అట్లా అంత మంచిగా వాక్యాన్ని అర్థవంతంగా అంతోని వారు బోధించేవారు. అందుకే ఆయన చాలా స్పెషలిస్ట్ వాక్యం బోధించడంలో. ఆయన ఎంత అంటే దేవుని వాక్యాన్ని ఇచ్చేవాడు పూర్తిగా. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని అర్థవంతమైన రీతిలో ప్రజలకు బోధించేవాడు. ఆ వాక్యం విన్నటువంటి ప్రజల జీవితంలో అద్భుతం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి అద్భుతం ఇవ్వడు అంతోని వారు. ఆ అద్భుతం రావాలి అని అంటే ముందు వాక్యం రావాలి. ఆ వాక్యం వస్తేనే అద్భుతం అనేది జరుగుతుంది, స్వస్థత అనేది జరుగుతుంది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుల, అంతోని వారి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మొదటిది ప్రార్థనా జీవితం. ప్రార్థించడం, ప్రార్థన అనేది లేకుండా ఏం జరగదు. రెండవది దేవుని వాక్కు. ఈ దేవుని వాక్కు ఖచ్చితంగా తప్పకుండా 100కి 100% మన దగ్గర ఉండాల్సిందే. అదేమీ లేకుండా అంతోని వారి దగ్గర వచ్చి కూర్చొని నాకు అద్భుతం చెయ్యి అని అంటే అద్భుతం చెయ్యడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మూడవది, అంతోని వారు ఇంకా దేనికి ఫేమస్ అంటే పోయిన వస్తువులని తిరిగిచ్చేవాడు అని ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమి కోల్పోయినా కూడా ఇది నాది పోయింది అని ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంటాము కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతోని వారు అన్నీ ఇస్తారు. నీవు ఏ వస్తువు నీవు కోల్పోయినా కూడా అన్నిటినీ తిరిగి రావడానికి, తిరిగి పొందుకోవడానికి నీ కొరకు ప్రార్థన చేస్తాడు. వాటిలో ఇంకొకటి యాడ్ చేయాల్సింది ఏమిటి అని అంటే, అంతోని వారి ఈరోజు ఈ ప్రార్థన మనం ఆయన పండుగ చేసుకుంటూ ఉన్నాము కదా, ఆ నవదిన ప్రార్థనలో మనం ఉన్నాము కదా. ఈ రోజున మనకి అంతోని వారు నేర్పిస్తున్నది ఇంకొక విషయం ఏమిటి అని అంటే, ఒకవేళ మనం మన జీవితంలో దేవుని సన్నిధిని కోల్పోయామేమో, మన జీవితంలో దేవుని ఆత్మను కోల్పోయామేమో, మన జీవితంలో దేవుడిస్తున్నటువంటి ప్రేమను కోల్పోయామేమో, మన జీవితంలో దేవుడిస్తున్నటువంటి ప్రశాంతతని కోల్పోయామేమో. ఈరోజు ఒకవేళ మన జీవితంలో దేవుడు ఎన్నో సంవత్సరాలుగా మనకిచ్చినటువంటి క్షమా గుణం ఉంది కదా, ఆ గుణాన్ని నేను ఎక్కడో పోగొట్టుకున్నాను, కోల్పోయాను. ఒకవేళ నేను నా జీవితంలోని ప్రార్థనా జీవితం ఎప్పుడో పోయింది, కోల్పోయానేమో నేను. అంతోని వారు ఫేమస్ కదా, కోల్పోయిన వాటిని తిరిగిస్తాడు కదా. ఈరోజు అదే అంతోని వారు, ఆ అంతోని వారి దగ్గర నువ్వు నేను ప్రార్థించాలి. ఆయన్ని మన విన్నపం ఏమని చెప్పాలి అని అంటే, అంతోని వారా, నేను కూడా దేవుని సన్నిధిని కోల్పోయాను, నాకు ఆ సన్నిధి కావాలి. పునీత అంతోని వారా, నేను నా జీవితంలో ప్రేమను కోల్పోయాను. ప్రేమ నువ్వు నాలో ఉంచావు, నువ్వు మరణించినప్పుడే ఆ ప్రేమను నాకు ఇచ్చావు. ఆ ప్రేమని ఎన్నో రోజుల క్రితం నేను కోల్పోయాను. నేను నా తోటి వారికి ప్రేమను పంచలేకపోతున్నాను. కోల్పోయావు కదా. ఈరోజు అంతోని వారిని అడుగు. ఎన్నో రోజుల క్రితం నీవు మనుషుల్ని క్షమించడమే మర్చిపోయినట్లున్నా. మనం ఎట్లా అనంటే క్షమాపణ అనేది ఈ రోజులో తగ్గిపోతుంది నిజంగానే. ఆ తగ్గిపోవడం వల్ల క్షమాపణ అనేది కొంతమందికి ఎట్లా అనంటే అది ఒక పెద్ద బండరాయి మీద వేసుకున్నట్లుగా ఉంటుంది. అంత కష్టంగా ఉంటుంది ఒక మనిషిని క్షమించాలి అని అంటే. ఏదో కొండనంతా కూడా లోపల మీద వేసుకొని మోస్తున్నంత కష్టంగా ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటుందనంటే, కోల్పోయాను నేను. ఆ గుణం నీలో ఉంచాడు దేవుడు ఆల్రెడీ. నీలో ఉంచిన ఆ గుణాన్ని ఎన్నో రోజుల క్రితం నువ్వు కోల్పోయావు. ఆ కోల్పోయినటువంటి ఆ క్షమాగుణాన్ని, క్షమించే హృదయాన్ని ఈరోజు నీకు కావాలి అని పునీత అంతోని వారి దగ్గర ప్రార్థించుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు అందరితో కలిసి ఉండే గుణం, ఐక్యంగా ఉండే గుణం నువ్వు కోల్పోయి కూడా చాలా నెలలవుతుంది కదా. ఈరోజు అంతోని వారి దగ్గర అడుగు, పునీత అంతోని వారా, నేను కోల్పోయాను. ఐక్యముగా ఉంచే గుణం, మా అందరినీ యూనిటీగా ఒక దగ్గరగా ఐక్యముగా ఉంచే ఆ గుణాన్ని నేను కోల్పోయాను, నాకు అది కావాలి. అంతోని వారిని
అడగండి ఈ రోజున. ఎందుకనంటే ఆయన దేనికి ఫేమస్ అంటే కోల్పోయిన అన్నీ ఇస్తాడు కదా. నువ్వు వీటిని వస్తువులు కోల్పోతే చెప్పడంలో పెద్ద సమస్య, అది పెద్ద గ్రేట్ ఏమి కాదు. కానీ ఇవి అడగండి. పునీత అంతోని వారి దగ్గర నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమేమి నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఏమేమి కోల్పోయావో వాటి కొరకు అడగండి. పునీత అంతోని వారా, నాకు ప్రార్థనా జీవితం కావాలి, నేను కోల్పోయాను. పునీత అంతోని వారా, నాకు మంచితనం కావాలి, మంచి చూపు కావాలి, మంచి ఆలోచన విధానం కావాలి, నాకు 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 దయచేయండి, నా కొరకు ప్రార్థించండి అని కోల్పోయిన అన్నింటి కొరకు కూడా పునీత అంతోని వారి దగ్గరకు వచ్చి అడగండి. తప్పకుండా అంతోని వారు మనందరికీ కూడా మనం కోరినవి, మనకు కావలసినవి ఆయన మన జీవితాల్లో చేస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అంతోని వారి జీవితంలో చివరిగా ఏమిటి అని అంటే పరిశుద్ధత. తరువాత ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడే ఎన్నో అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. చాలా మంది మారిపోయారు ఆయన వాక్యాన్ని విని, ఆయన మాటలు విని మారిపోయారు. అదొకటి. ఇంకొక అంతోని వారిలో గొప్పతనం ఏమిటి అని అంటే ఆయన పేదవారి పట్ల చాలా జాలి కలిగి ఉంటారు. ఆయన అగస్టీనియన్స్ నుంచి ఫ్రేయర్స్లోకి వచ్చిందే అందుకే. ఎదుటి వారి మీద ఇంకా దగ్గరగా ఉండాలి, పేదలకి, అసలు లేని వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళకి సహాయం చేయాలని అక్కడి నుంచి షిఫ్ట్ అయిందే అందుకే. కనుక పునీత అంతోని వారి జీవితం ఈ రోజున మనందరికి ఒక ఆదర్శంగా మారాలి. అంతోని వారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయటం నువ్వు ఏ రోజు వచ్చి చేసినా పర్వాలేదు, వింటాడు, తప్పకుండా ప్రార్థనలు ప్రభుకి అందిస్తాడు. కానీ ఈ రోజు ఆయన పండుగ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే ఆయన నుంచి నేను ఏం పొందుకుంటున్నాను, ఆయన జీవితం నుంచి నేను ఏం నేర్చుకుంటున్నాను. ఈరోజు నేను బలి పూజలో పాల్గొంటున్నాను, బాగానే ఉంది. ఈరోజు పూజ బలిలో నేను ఉంటున్నాను, మంచిగానే ఉంది కదా. మరి ఈ రోజు పాల్గొంటున్న నేను అంతోని వారి నుంచి నవదిన ప్రార్థన ఈరోజు 5వ రోజు కదా, అంతేనా? 5వ రోజులో ఉన్నాము కదా. మరి ఈ 5వ రోజులో ఉన్న నేను అంతోని వారి నుంచి నేను నేర్చుకుంటున్న ఒక గుణం, మంచి గుణం ఏమిటి, ఆయన నుంచి ఈరోజు నేను కోరుకుంటున్నది ఏంటి, నాకు కావాల్సింది ఏమిటి అనేది ఈ రోజున మనందరం ఈ బలి పూజలో ప్రార్థన చేస్తాం. మొదటిది అంతోని వారి యొక్క ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం అనేది ముఖ్యం. రెండవది ఏమిటి అని అంటే అంతోని వారి జీవితంలో దేవుని వాక్కు అనేది తీసేస్తే అంతోని వారు లేరు అక్కడ. జస్ట్ ఒక సాధారణ ఒక నీలాగా నాలా ఒక సాధారణ మనిషి అంతే. కనుక రెండవది పునీత అంతోని వారి జీవితంలో మనం చూసేది దేవుని వాక్కు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవి అదే విధముగా అంతోని వారి జీవితంలో స్వస్థతలు పని చేస్తాయి. తర్వాత ఆయన ఫేమస్ ఏంటి అంటే కోల్పోయినవన్నీ ఇస్తాడు కదా. మన జీవితంలో ఏమేమి కోల్పోయినా కూడా అవన్నిటినీ కూడా, ఒకవేళ మీ ఇద్దరి ఫ్రెండ్స్ ఉన్నారంటే మీ ఇద్దరి మధ్యలో బంధం, రిలేషన్ పోయింది అని అంటే ఈరోజు అంతోని వారిని అడుగు, అంతోని వారా, మా ఇద్దరి మధ్యలో ఆ బంధం అనేది లేకుండా పోయింది, నాకు కావాలి అది. ఈరోజు మనం అడిగినప్పుడు తప్పకుండా ఆ గొప్ప అంతోని వారు, అద్భుతాల అంతోని వారు మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకుంటా. పరిశుద్ధుడైన దేవా, మా అందరి కొరకు గొప్ప వ్యక్తిని ఈ లోకానికి పంపించావు. ఒక సాధారణ వ్యక్తిని ఈరోజు ఒక పునీతునిగా, అద్భుతాల అంతోని వారిలాగా ప్రభువా, అంతోని వారి ద్వారా నీ ప్రేమను మాకు తెలియచేసావు. అంతోని వారి ద్వారా నీ స్వస్థతను మాకు అందించావు. అంతోని వారి ద్వారా నీ వాక్కుని మాకు నేర్పించావు. ఇదిగో ప్రభువా, అంత గొప్ప పునీతుని ఈ లోకానికి పంపించి నీ వాక్కుని మా అందరికీ కూడా ఇంకా అర్థవంతమైన రీతిలో బోధించే కృపనిచ్చావు. ఈ రోజున ఆ పునీతుని మహోత్సవాన్ని, పండుగను పునీత అంతోని వారి ధ్యాన కేంద్రంలో మేము జరుపుకుంటూ ఉండగా ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు, మాతో కలిసి పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభువా, వారి జీవితంలో కోల్పోయిన అన్నీ కూడా పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా మళ్ళీ తిరిగి పొందుకునే కృప
మా అందరికి అనుగ్రహించమని ఈ మనవులను మా నాథుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నిన్ను యేసు ఎన్నుకున్నారు. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నారు. నిన్ను యేసు ఎన్నుకున్నారు. జిగటమన్నైన నీ పాత్రను రూపించెను తన సేవ కోసమే. జిగటమన్నైన నీ పాత్రను రూపించెను తన సేవ కోసమే. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నిన్ను యేసు ఎన్నుకున్నాడు. ఇదిగో నేను వస్తున్నాను, తండ్రిని చిత్తమును నెరవేర్చుటకు. ఇదిగో నేను వస్తున్నాను, తండ్రిని చిత్తమును నెరవేర్చుటకు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లు ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, పునీత పాదువపుర అంతోని వారి ఉత్సవ దినమున మేము ఆనందముతో సమర్పించు బలి నీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. అతని ఉపదేశానుసారము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఇలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ ఒసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరువుగాను ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును కూడా మేము పొందగలుగుతాము. కావున దూతల అతి దూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై
మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఏలినవారా ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్తన మగదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియుగు మరియ మాతతోను పునీత అపోస్తలులతోను ఆదిన నుండి నీకు సేవ చేసిన పుణ్య ఆత్మ అందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి మన రక్షకుడు నేర్పించినటువంటి ప్రార్థన జీవితముతో అద్భుతాల అంతోని వారిగా మారిపోయాడు. సాధారణ అంతోని అద్భుతాల అంతోనిగా మారిపోవడానికి కారణం ప్రార్థన. ఈరోజు ఆ గొప్ప ప్రార్థన, పరలోక ప్రార్థన, ప్రభు మనకి నేర్పించిన ప్రార్థన, అన్నింటికి కూడా మూలమైనటువంటి, అన్ని ప్రార్థనలకి కూడా మూలమైనది ఈ పరలోక ప్రార్థన. అంత శక్తివంతమైన ప్రార్థనను మనము కూడా రెండు చేతులు పైకి లేపి ఆ పరలోక ప్రార్థనని పునీత అంతోని వారి పేరు మీదుగా, అంతోని వారి మా కొరకు ప్రార్థిస్తూ మేము కోల్పోయిన అన్నీ కూడా మా జీవితంలో అనుగ్రహించండి అని అంతోని వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనతో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేమేమో మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు మన కొరకు అంతోనిని అనే ఒక సాధారణ వ్యక్తిని ఈ లోకానికి పంపించి వాక్యం, పరిశుద్ధత, ప్రార్థన అనే గొప్ప గుణాలను, సుగుణాలను ఆయనలో ఉంచి అద్భుతాల అంతోనిగా మార్చినటువంటి గొప్ప వ్యక్తి ఈయనే. ఈ రోజున మనందరి జీవితాలు కూడా మార్చాలి అని, ప్రార్థన వీరునిగా, వీరురాలిగా మారాలి అని మనందరినీ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్న విందుకు ఆహ్వానిస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. అరచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్. అరచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు.
అతడు ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుచు రేయింబవళ్ళు మననము చేసుకునుచుండును. అతడు సకాలమున ఫలములనిచ్చును. కీర్తన 1-2-3 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవాహారమైన క్రీస్తుతో నీవు పోషించుచున్న వారికి వారి మహాగురువైన క్రీస్తు ద్వారా ఉపదేశింపుము. పునీత పాదువపురి అంతోని వారి ఉత్సవము నాడు మేము నీవు బోధించు సత్యములను అవగాహనము చేసుకొని గ్రహించిన సత్యములను సోదర ప్రేమతో కూడిన జీవితము ద్వారా నిరూపించినట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడనుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత అంతోని వారి శరణగోరు జపము. ముకుందపురంలో వెలసిన అద్భుత కారణవాగు పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరందరికీ మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములను ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుకల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మన యొక్క వ్యక్తిగత అవసరములను పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన వలన ఆ తండ్రికి తెలియజేసుకుందాం. పునీత ఫ్రాన్సిస్ వారి శిష్యునిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తిని దయచేయండి. పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారం జీవించుటకు, అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు ఒకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక.
పునీత అద్భుతాల అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అద్భుతాల అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అద్భుతాల అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.